మాకు బతుకుమని మాకు ఇచ్చి ల్యాండ్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కాల్ చేయమనంటే మరి ఎటని పోతాం? ఇప్పుడు పొమ్మంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? ఖాళీ ఏమని అధికారులు చెప్తున్నారు కదా, మీకు ప్రత్యామ్నాయం ఏమైనా చూపెడుతున్నారా లేకపోతే ఏమంటున్నారు వాళ్ళు? 25 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు నోటీసులు ఇచ్చి ఇప్పుడు ఇల్లు కాల్ చేయరంటే మేము ఎక్కడికి పోతాం? కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ ఆనకట్ట నిర్మాణానికి దగ్గరలో ఉన్న ఇండ్లను తొలగించాలని డ్యామ్ సేఫ్టీ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు డ్యామ్ ఆనకట్టను దగ్గరలో ఉన్న ఇళ్లకు మాత్రం నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం మనం కరీంనగర్లోని హస్నాపూర్ పెద్దమ్మ కాలనీలో ఉన్నాం. మనతో పాటు నోటీసులు అందుకున్న కుటుంబాలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మ, అసలు ఈ నోటీసులు ఇచ్చారు కదా, మీ ప్రాబ్లం ఏంటి? మరి మీరు అధికారులకు ఏమైనా చెప్పారా? ఇది తెలియకుండానే మాకు నోటీసులు ఇచ్చిపోయిర్రు. మాకు అర్థమవుతలేదు. కాల్ చేయమని చెప్తుర్రు. మేము ఎటాని పోతాం? మేము ఇప్పుడు 22 సంవత్సరాలు మేము ఉండబట్టి కూలీ నాలి చేసుకొని మేము బతకగలుగుతున్నాం. ఈడ మేము పోవాలంటే ఎటు పోతాం? ఇప్పుడు మాకు బతుకుమని మాకు ఇచ్చి ల్యాండ్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కాల్ చేయమనంటే మరి ఎటని పోతాం? మేము వెళ్ళగొట్టినప్పుడల్లా మేము ఎటాని తిరుగుతాం, మేము ఎటాని పోతాం? ఆత్మహత్య చేసుకోండి తప్ప మాకు ఏది దారి లేదు. మాకు ఇక ఎట్లాంటి దారి లేదు, ఇక అధికారం లేదు. ఇక మాకు ఎట్లాంటి చర్యలు చెప్తలేరు. మాకు అట్టి వచ్చి ఇన్ఫర్మేషన్ లేదు. మంది పుకార్లతోటి అట్టి పేపర్లు వచ్చి గబగబా వచ్చి ఆయనతో ఇచ్చిపోతురు. మాకు ఏం తెలుస్తలేదు. ఇది ఏందన్నట్టు మేము ఎటు పోతాం? మేము ఎటు చేస్తాం? మేము పిల్లలు పట్టుకొని మేము ఎటు అని పోతాం? మేము కూలి పని చేసుకొని బతికేటోళ్ళం. మేము ఇప్పటికీ 25 ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. అందరం పని చేసుకొని బతికేటోళ్ళం. ఇక్కడ ఎవరు జాబర్స్ కానీ ఎవరు ఉన్నోళ్ళు ఎక్కడ ఎవరు లేరు. కూలి చేసుకొని రోజువారి కూలి చేసుకొని బతికేటోళ్ళమే. ఇప్పటికిప్పుడు మేము కష్టపడి రూపాయి సంపాదించుకొని పిల్లలను చదివించుకుంటా, ఏదో గవర్నమెంట్ స్కూళ్ళలోనో అక్కడిక్కడ చదివించుకుంటా, ఏదో ఎక్కడో ఉండాలి మాకు నీడ, పిల్లలకు ఉండాలి నీడ అని ఇక్కడ ఇంత కొంత సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి బొమ్మంటే ఎక్కడ పుట్టుపూర్వంతో మాకు ఎక్కడ ఆస్తులు లేవు. ఊర్లో పోండి కూడా మాకు ఎక్కడ లేవు. ఇప్పుడు మేము బొమ్మ అంటే ఇప్పుడు మేము కబ్జా చేసిన భూములు అయితే కావు. మాకు అప్పుడే కలెక్టర్ అమ్మగారు ఇచ్చిన భూములలోనే మేము ఇన్నేళ్ళు కష్టపడి ఒక 3-4 ఏళ్ళు అవుతుంది కావచ్చు మేము ఇల్లు కట్టుకొని. ఇప్పుడు బొమ్మ అంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం? మా పిల్లలు రోడ్డు మీద వేస్తారా? ప్రభుత్వ అధికారులే కట్టుకోమని ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు అధికారుల సూచన మేరకు మీరు కట్టుకున్నారు. 200 మీటర్ల దూరం లోపు ఉన్నది కాబట్టి ఇది కూల్ చేస్తామని అధికారులు చెప్తారు. మరి మీరు ఏం చేస్తారు అనుకున్నారు? అధికారులు అప్పుడు ఎందుకు ఇవన్నీ డిస్కషన్స్ అప్పుడు చేయకుండా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం ఏంది? ఇప్పుడు సెటిల్ అయిన తర్వాత కూలీనాలు చేసుకొని కష్టపడకుండా మేము ఇక్కడ బతుకుతా అంటే ఇప్పుడు చూసి ఓర్వలకి ఇదంతా చేస్తున్నారా? మమ్మల్ని రోడ్డు మీద వేయాలని చూస్తున్నారా? పిల్లలు ఎడిపోవాలి, తల్లులు ఎడిపోవాలి, చేతనైన వాళ్ళు ఉన్నారు, చేతగాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉన్న పలంగా మమ్మల్ని నిలగొట్టి ఎక్కడ ఇస్తారు? 200 మీటర్ల లోపు ఉంది ఇక్కడ. సో అక్కడ అవి ఉంటే డ్యామ్కు ముప్పు కలిగే అవకాశం ఉంది. అందుకనే డ్యామ్ సేఫ్టీ అధికారులు మాత్రం నోటీసులు జారీ చేస్తున్నారు. తక్షణమే ఖాళీ చేయాలని కూడా చెప్తున్నారు. సో మీరు మీ కాలనీ తరపున మీరు ఏం చేయబోతున్నారు? అప్పుడు పద్ధతి ప్రకారం 50 ఫీట్లు ఉండాలి. కట్టకు 50 ఫీట్లు దూరం ఉంటే సరిపోద్దని లేఅవుట్లో 100 ఫీట్లు ఇచ్చిపెట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు 200 మీటర్ల దూరం ఉండాలని నోటీసులు ఇచ్చేళ్ళు. ఈ నోటీస్ కూడా ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2021 అయిందట. అది ఇప్పటిదాకా మా దృష్టికి ఎందుకు తేలే? ఇప్పటి దాదాపు 4 సంవత్సరాలు అయింది ఎస్ఆర్ఎస్పీ వాళ్ళ దృష్టికి వచ్చి. అయినప్పుడు మాకు మాత్రం చెప్పాలి, లేకుంటే బోర్డులు పెట్టాలి, కొత్త కట్టలు కట్టుకోవద్దని. అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఎవరో మేము అందరం పనులకు వెళ్ళిపోయినాక ఇళ్ళల్లో ఎవరు ఉంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి తీసుకోవాలి, ఈ ఖాళీ చేయవలసి ఉంటుంది, లేకుంటే మీకు జైలు శిక్ష ఉంటుంది, ఇన్ని రోజుల్లో ఖాళీ చేయకుండా వార్నింగ్లు ఇచ్చిపోతారు. దీనికి మేము ధర్నా చేస్తాం. అవసరం అయితే ఆత్మహత్య చేసుకున్నప్పుడు వేరే దారి లేదు. ఇంట్లో ఎంప్లాయీస్ ఎవరు లేరు. మీరు మిమ్మల్ని ఖాళీ ఏమని అధికారులు చెప్తున్నారు కదా, మీకు ప్రత్యామ్నాయం ఏమైనా చూపెడుతున్నారా లేకపోతే ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటలేరు. ముచ్చటలే నోటీసులు ఇచ్చి వెళ్ళిపోతారు. ప్రత్యామ్నాయంగా మాకు ఏమైనా చూపించుడు ఉంటుంది. అది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం కాదు, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న లోకల్ ఉన్న వాల్యూ ప్రకారం కట్టిస్తే మేము దానికి సహకరిస్తాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లకు నోటీసులు జారీ చేశారు? ఇప్పటి వరకు ఒక పక్క కాలనీ బతుకమ్మ కాలనీ ఉంది, హస్నాపూర్ పెద్దమ్మ కాలనీ, ఒక 50-60 నోటీసులు జారీ చేసారు. ఇంకా కూడా అన్ని జారీ చేయని కూడా ఉన్నాయి. అవి కూడా మిగతా వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పుకుంటే వెళ్తున్నారు. సో ఇప్పుడు అధికారులు కంపల్సరీ ఖాళీ చేయమంటున్నారు కదా, ఒకవేళ వాళ్ళు ఖాళీ చేయమంటే మీరు నెక్స్ట్ ఏం చేయబోతారు? మరి మేము నాయకులను కలిసి ఉంటుంది. దానికి వినక ఉంటే ధర్నాకు చేస్తాం, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాం. అది తప్ప వేరే దారే లేదు మాకు. ఎందుకంటే మాకు పైసా కూడా పెట్టుకొని కట్టుకున్న ఇండ్లు మేము ఆక్రమించుకొని కట్టుకునే కాదు ఇవి. మాకు పట్టాలు ఇస్తేనే కట్టుకున్నాం. మేము ఎంతో ఇప్పుడు లోన్లు తీసుకొని కట్టుకున్నాం. మేము ఎంతో ప్రయాస కోర్చి నీళ్లు లేకపోయినా కరెంటు లేకపోయినా కొన్ని ఏళ్ళ తరబడి చీకట్లు ఉన్నాం. మేము
చీకట్లు ఉన్నాం, అట్లా గడిపినాం. వాటర్ లేకపోయినా ఎక్కడి నుంచో పోసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు వీటికి కూడా నోటీసులు ఇచ్చి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి. మాకు మళ్ళీ ఇట్లనే మాకు ఎక్కువ తక్కువ వద్దు, మాకు బిల్డింగ్లు వద్దు, ఏసీలు వద్దు, గోసీలు వద్దు, ఇవ్వద్దు. మాకు గివ్వే 2 రూములు ఎక్కడైనా కట్టించి మాకు చూపించినాకనే మా ఇల్లు కాల్ చేయాలి. లేకపోతే మేము గూల కొడితే దానిలో నుంచి వెళ్ళే ప్రసక్తి అనేదే ఉండదు. మీరు ఇప్పుడు ఇవాళ ఎవరైతే దీని గురించి వచ్చిన ఈ డ్యామ్ సేఫ్టీ అనేప్పుడు ఎవడైతే వచ్చిండో వాడికి అప్పుడు తెలియదు డ్యామ్ కట్టినప్పుడు డ్యామ్ కింద ఈ ఇండ్లు ఉండదని. అంటే అప్పుడు వాడు మాట్లాడితే ఇప్పుడు మీరు మాట్లాడి ఈ పేదోళ్ళని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇన్నేళ్ళకి ఏం లేదు, ఇప్పుడు కొత్తగా ఏనాక డ్యామ్ సేఫ్టీ ఇవాళ కట్టలే డ్యామ్. మేము డ్యామ్ కట్టినాకనే ఇల్లు కట్టుకున్నాం. డ్యామ్ కట్టినాకనే. మా ఇల్లు కట్టినాక మీరు డ్యామ్ కట్టలే ఉన్నారా? మీరు ఆలోచించుకొని మీరు ఏదైతే ఉందో మాకు న్యాయం చేయండి, అంతే తప్ప కానీ మాకు అన్యాయం చేస్తే మాత్రం మేమేం చేయలేం. మీరే మమ్మల్ని చంపేసి మీ ఇష్టం మీరు చేసుకోరు. చూసారు కదా, ఇది హస్నాపూర్ పెద్దమ్మ కాలనీ పరిస్థితి ఇలా ఉంది. ఖచ్చితంగా దీన్ని అధికారులు పునరాలోచించాలి, వెంటనే ఆ నోటీసులు వెనక్కి తీసుకోవాలి. మేము ఇక్కడనే జీవిస్తూ ఉంటాము, లేకపోతే మాత్రం మేము ఆత్మహత్య శరణ్యమని ఇక్కడ మహిళలు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్టు సుమన్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, పెద్దమ్మ కాలనీ నుండి.